గ్లోరీ టు గాడ్. 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో మరి మేము చాలా బ్లెస్ అయ్యాము. నేను 11 అమ్మగారి వాక్యము టీవీలో చూసి నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తాను ఎవ్రీడే. కాకపోతే అమ్మగారిది ఎప్పుడు కూడా నేను ఫాలో అయిపోతే ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది. నా వాక్యం వినకపోతే నేను ఆ రోజంతా భోంచేయలేను. అమ్మగారిది ప్రతిరోజు ఏదో ఒక వాక్యంలో, ఏదో ఒక ఛానల్లో, యూట్యూబ్లో కానీ ఏదో ఒకటి బ్లెస్ అయ్యేది ఒక మెసేజ్ తీసుకుని నేను ఆఫీస్కి వెళ్తాను. ఒకవేళ టీవీలో మిస్ అయితే యూట్యూబ్లోనైనా సరే నేను కంటిన్యూ చేస్తాను. 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను ఏ ఐటమ్స్ అయితే నేను రాసుకున్నానో అవి నెక్స్ట్ మంత్కే ఆ 7 items కూడా నా జీవితంలో అద్భుతంగా దేవుని కృప వల్ల ప్రతి ఐటమ్ జరిగిపోయిందండి. దేవుని మరి సన్నిధిలో చెప్పకపోతే నా మనసు అంగీకరించట్లేదు. నేను మొన్న లాస్ట్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో నాకు ప్రమోషన్ 20 years బ్యాక్ నుంచి రావాలండి. నేను అడగలేదు, అమ్మగారు వాక్యం ద్వారా అన్నారు, నువ్వు లేచి పెందలగాడే లేచి నీకు ఏమేమైతే అక్కర్లు ఉన్నాయో చేసి ప్రయత్నించిన తర్వాత రాకపోతే నువ్వు అడగాలి దేవుడిని అని ఒక వాక్యం మెసేజ్ నా హృదయానికి తట్టుకుంటే నేను ఆ వాక్యం ద్వారా నేను ఆ మెసేజ్ని పట్టుకుని నేను అప్లికేషన్ ఇచ్చానండి. దేవుడు మరి బై గాడ్ గ్రేస్ నాకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. అది 3 days ఫాస్టింగ్ ప్రేయర్లోనే నాకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చినందుకు నేను సాక్ష్యం చెప్తున్నాను. అదే 3 days ఫాస్టింగ్లో నేను ఏవైతే ఐటమ్స్ రాశానో అది పక్కాగా జరిగిందండి. ఇది దేవుని మహిమ పరచాలని నేను చెప్తున్నానండి. అమ్మగారితో పాపకి ప్రార్థన చేయించాను. ఫాస్టింగ్ ప్రేయర్లో మా అమ్మాయికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో సీట్ రావాలని అమ్మగారికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయగానే నా కూతురికి MBBS సీటు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. పాప 2nd year MBBS చదువుతుంది. శైలపాల్ అమ్మగారి ప్రార్థనల వల్ల మేము ఇంత స్థిరపడ్డాము, ఎంత బ్లెస్సింగ్స్ అయ్యామంటే నేను చెప్పలేను నేను మాటల్లో. ప్రతి ఒక్కటి జరిగిందండి. రాసిన ప్రతి ఒక్కటి అమ్మగారి ప్రార్థనల వరకు జరిగింది. గ్లోరీ టు గాడ్. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఘనతండి.